హరీష్ అనేవాడు జైల్లోనే ఉండాలి. అప్పుడే అటు మీ అన్నయ్య ఆత్మకు శాంతి, ఇటు నాకు మనశ్శాంతి. ఎక్కడికి తులసి? అర్థమైంది కదా? చూడండి, మీ నాన్నగారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మీ ఇంటెన్షన్ నాకు అర్థమైందమ్మా. ఎప్పుడు అవసరం వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను, సరేనా? ఎనీ టైం మీకు నేను అండగా ఉంటాను. పాపం ఆ హరీష్ని మాత్రం అన్యాయంగా ఇందులో బలి చేయొద్దమ్మా. వీడేంటి ప్లేటు పిరాయించి ఇలా మాట్లాడుతున్నాడు? ఓహో, పెద్ద సంగతి. అదేంటండి అలా అంటున్నారు? ఇప్పుడేం చేసినా మీ అన్నయ్య శ్రీకాంత్నైతే తిరిగి తీసుకురాలేం. కాబట్టి కనీసం హరీష్ను బయటికి తీసుకొచ్చి పుణ్యం కట్టుకోండమ్మా. తులసి సిద్ధు వింటున్నారని రివర్స్ లో మాట్లాడుతున్నాడు. చెప్పాను కదమ్మా, హరీష్ను సేవ్ చేయడం ఏంటి, సేవ్ చేయడమే నాకు కావాలమ్మా. అర్థమైందమ్మా? మీరు చెప్పింది చెప్పాలనుకున్నది నాకు పూర్తిగా అర్థమైంది. సరేనమ్మా, ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. అలాగేనండి, వస్తాను. అరే సిద్ధు, నువ్వెప్పుడొచ్చావురా? మీరెందుకు వచ్చారు? నేనే పిలిచాన్రా. పాపం హరీష్ ఎంత కాదనుకున్నా మన ఇంటి అల్లుడే కదరా.